Audio Jungle. Audio Jungle. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ నేనైతే చిన్న పచ్చి చేపలు తీసుకొని పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. ఈ చేపలు ఎలా వలవాలి అనేది చూపిస్తున్నాము. సో ఆ విధంగా క్లీన్గా తల వచ్చేసి లోపలంతా తీసేసి పక్కకు పెట్టుకోవాలి. చూసారా, అలా వలుచుకోవాలన్నమాట. కూర చేయడానికి తినడానికి అయితే చాలా బాగుంటుంది, కానీ చేసిన తర్వాత ఈ చేపలు ఒలిచేసరికి మాత్రం నరకంగా అనిపిస్తుంది. ఒక్కొక్కటి ఒలిచి దాంట్లో అదంతా క్లీన్ చేసి నీళ్ళు పోసి మళ్ళీ దాన్ని ఒక 2-3 సార్లు కడిగేసరికి సినిమా కనిపిస్తుంది అన్నమాట. సో చూసారా, అలా క్లీన్ చేసుకోవాలి. ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా నేనైతే ఏం చేయలేదు, మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ చేశారనమాట దీన్ని. నాకు అంత ఓపిక ఉండదు. సో చూసారా, అలా 2-3 సార్లు వాష్ చేసుకుంటే ఇంత వైట్గా వస్తాయి. అప్పుడే కూర చేసుకోవాలి, లేకపోతే కూర అంతా నీసు వాసన వచ్చేస్తుంది అనమాట. ఇక్కడైతే తను 4-5 టైమ్స్ బాగా వాష్ చేసింది, ఉప్పు నిమ్మరసం వేసేసి బాగా వాష్ చేసింది. తెల్లగా వచ్చేసాయి అనమాట. ఇప్పుడు పులుసు పెడితే దానికి బాగుంటుంది. పులుసు పెట్టే ముందు కొంచెం ఆ చేపల్లో ఉప్పు కారం పసుపు వేసి కొంచెం సేపు మ్యాగ్నేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఇంకా నేను కూర అయితే చేయడం స్టార్ట్ చేశాను. స్టవ్ ఆన్ చేసుకొని బాణీ పెట్టి బాణీ వేడెక్కిన తర్వాత నూనె వేసుకొని మెంతులు జీలకర్ర ఆవాలు వేసుకొని వేగిపోయిన తర్వాత ఒక ఎర్రగడ్డ, మీడియం సైజు ఎర్రగడ్డ తీసుకోవాలి. చేపల పులుసులో ఎర్రగడ్డలు ఎక్కువ వేస్తే కూర తీపి వచ్చేస్తుంది, కాబట్టి ఎర్రగడ్డలు ఎక్కువ వేయకూడదు. తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. సో ఎర్రగడ్డలు వేగిపోయిన తర్వాత ఎర్రగడ్డలు కొంచెం బ్రౌనిష్గా మారిన తర్వాత ఇంకా టమాటాలు సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. టమాటాలు ఇక్కడ 4-5 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా టమాటాలు త్వరగా ఉడకాలంటే మీకు తెలుసు కదా, నేను ఉప్పు వేస్తాను. కొంచెం ఉప్పు వేసాను, బాగా మిక్స్ చేశాను. టమాటాలు ఉడుకుతున్నప్పుడు ఒక 4-5 వెల్లుల్లిపాయలు కూడా వేసేసి కొట్టేసి మగ్గించుకున్నాను అనమాట. ఇక్కడ నేను పచ్చి వంకాయలు కూడా తీసుకొని వేసాను అనమాట. పొట్టి చేపలు వేస్తే టేస్ట్ బాగుండదు, అందుకని ఇక్కడ నేను వంకాయలు వేసాను. అందులో మామిడికాయ వేసినా కూడా చాలా బాగుంటుంది. సో వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇక్కడ పసుపు కారము ధనియాల పొడి వేసాను. బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ధనియాల పొడి కూడా వేసేసి కొంచెం సేపు మగ్గనిచ్చాను. తర్వాత ఇక్కడ చింతపండు రసం వేస్తున్నాను. చింతపండు రసం కొంచెం ఎక్కువే పడుతుంది. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని బాగా నానబెట్టేసుకొని ఆ రసం వేసేసుకోవాలి. చూడండి, ఆ విధంగా బాగా బాయిల్ అయిపోవాలి. వంకాయ మెత్తగా ఉడికిన తర్వాత మనం ఇంతకుముందు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చేపలు కూడా వేసేసుకోవాలి. ఇందులో మామిడికాయ కానీ వేసుంటే సూపర్గా ఉండేది, అది ఒకటి కొంచెం మిస్ అయింది ఇక్కడ. సో ఇక్కడ మనం శుభ్రం చేసుకున్న చేపలు కూడా వేసేసుకొని ఒక్కసారి గెంటితో మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి సన్న మంట మీద చేపల కూర ఉడికించుకోవాలి. చేపలు వేసేసిన తర్వాత నేను ఇక్కడ మిక్స్ చేస్తున్నాను. స్టవ్ తగ్గించేసాను. ఇంకా మూత పెట్టేసి చేపలు ఉడికించుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది, అందుకని ఉప్పు వేసాను. చూసారా, మన చేపల కూర కొంచెం అయితే రెడీ అయింది. ఇంకా కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొంచెం సేపు ఉడికించాను. గరిటైతే పెట్టకూడదు, టేస్ట్ చూడడానికి కొంచెం చూశాను అనమాట. ఇక చేపల కూర కనుక కలిపెట్టామంటే ఇంకా అంతా కిచిడి అయిపోద్ది. సో ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీర వేసి
మూత పెట్టేసి చేపలు పూర్తిగా ఉడికిచ్చేసాను. సో ఇక్కడ మన కూర అయితే రెడీ అయిపోయింది. చూసారా, అలా రెడీ అయిపోయింది. ఇంకా అంతే, వేరే ఒక బౌల్లోకి మార్చేసుకున్నాను అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసాను, అంతే. సో ఇక్కడ మన చేపల కూర అయితే రెడీ అయిపోయింది. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఉంటాను. బాయ్ బాయ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.